కొన్ని వస్తువులు ఉండటం వలన ఇంట్లో ధనం కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మన సంపద మరియు ధనంపై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి? వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు? ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది? ఏ వస్తువుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది? వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పావురం గూడు ఉండడం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తేనె టీగరు పెట్టే తేనె తెట్టే ఇంట్లో ఉండడం వలన అపాయమని గుర్తించాలి. అలాగే సాలీడు పేర్చిన గూడు ఇంట్లో అసలు ఉండకూడదు. అది ఇంట్లో ఉండడం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగెటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. అలాగే దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయి అని చెబుతారు. కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది. గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వడానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఉండే టాప్స్ లీక్ కావడం వలన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీతో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్ళిపోతాయి. ప్రతిరోజు దేవుడును పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు. ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లు. మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించడం మంచిది. వాడిపోయిన ఆకులు అలానే ఉంచడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు. తప్పక తెలుసుకోండి. ఇంట్లోకి ధనం అదృష్టాన్ని ఆకర్షించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చటి మనీ ప్లాంట్ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి ధనం రావడాన్ని ఆకర్షిస్తుంది. అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది పరిశుభ్రంగా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి. క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి. లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టంతో పాటు ధనం కూడా వస్తుంది. ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఎక్వేరియం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు చాపలకి